నమస్కారం అండి. నేను చేసిన వీడియోని చూసి నిన్న ఒకతను నాకు ఫోన్ చేయడం జరిగింది. అదేంటంటే ఇలాంటి ప్లాటు ఒకటి ఉంది, కానీ దానికి ఈ వెస్ట్లో మొత్తము రోడ్డు పోటు ఉందండి. వెస్ట్ ఫేస్ మొత్తానికి రోడ్డు పోటు ఉంది. ఇది వెస్ట్ ఫేస్లో రోడ్ ఉంది. దానికి ఈ రోడ్డుకి ఈ మొత్తం ఇలా పశ్చిమం నుండి ఈ ప్లాట్కి వీధి పోటు ఉందండి. ఇది నేను కొనొచ్చా లేదా అని నన్ను నిన్న ఫోన్ చేసి అడిగిండండి. ఎప్పుడైతే మనకు వెస్ట్ ఫేస్లో మొత్తం రోడ్ వచ్చి దీనికి వీధి పోటు ఉంటుందో అలాంటి ప్లాటుని కొనకపోవడం మంచిదండి. ఎందుకంటే దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది ఇలాంటి ప్లాటులో ఇల్లు కట్టినప్పుడు. అయితే నేను అతనికి ఒక సజెషన్ ఇచ్చాను. అదేంటంటే ఈ ప్లాట్ కాకుండా పక్కలో, అంటే అటుపక్క కానీ ఇటుపక్క కానీ పోటీ లేకుండా ఉన్న ప్లాటును కొనుక్కోండి, మీకు ప్లాట్స్ ఖాళీగా ఉంటాయని చెప్పడం జరిగిందండి. కానీ అతను ఏమన్నాడంటే, ఇక్కడ ప్లాటు ఆల్రెడీ ఇల్లు కట్టారు, ఇక్కడ కట్టారు, ఈ మధ్యలోనే ఒక ప్లాట్ ఉంది, దీనికి ఎదురుగా ఒక రోడ్ వచ్చి వీధి పోటు ఉంది, మరి దీన్ని నేను కొనొచ్చా లేదా అని నన్ను అడిగిండండి. మీరు కంపల్సరీగా కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు, కానీ దానికి ఒక రెమెడీ చేసుకోవాలి. అది ఏంటంటే, ఈ ప్లాటులో మీరు ఈ పశ్చిమ నైరుతిలో ఒకటి గోడ కట్టుకోవాలండి అని చెప్పడం జరిగింది. అప్పుడు మీరు ఈ ప్లాటులో ఇల్లు కట్టుకున్నా మంచిగానే ఉంటుంది అని చెప్పడం జరిగింది. అది ఎలా చేస్తే మరి బాగుంటుందో కొద్దిగా నాకు వివరించండి అని చెప్పడం జరిగింది. నేను అతనికి నిన్ననే వివరించి చెప్పాను. కానీ ఎవరైతే కొత్త వారికి ఈ నా వీడియోలు చూసేవారికి ఎవరైనా సరే ఇలాంటి ప్లాట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దానిని ఏమీ లేదండి, ఈ ప్లాటుకు ఒక 30 to 40% మనము గోడ కట్టుకోవాలండి. ఇది మొత్తము సపోజు 30 ఫీట్ల వెడల్పు ఉందనుకుంటే 30% అంటే 9 ఫీట్లు, 40% అంటే 12 ఫీట్లు. ఇది 12 ఫీట్ల వరకు ఇలా గోడ కట్టి, అది మన ప్లాటు లోనే కట్టుకోవాలి. అయితే ఈ గోడ కట్టిన దానికి మనం ఏం చేయాలంటే, మన ఇంటి స్థలంలోనే ఈ గోడకు అంటకుండా, ఈ గోడ ఏదైతుందో ఈ గోడకు అంటకుండా ఇలా లోపలికి తీసుకొని ఇది పారుగోడగా చేసుకోవాలండి. అప్పుడు ఇక్కడి నుంచి వచ్చే ఈ వీధి పోటు అనేది పశ్చిమ వాయవ్యం వీధి చూపుగా మారుతుందండి. అప్పుడు ఈ ఇంట్లో, ఈ ప్లేస్లో మనము ఇల్లు కట్టుకున్న మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ మొత్తం ప్లాట్కి ఇక్కడ నైరుతి భాగం కొద్దిగా ఈ గోడ కట్టినంత వరకు ఏదైతుందో ఇది ఒక ఫీటు అలా ఈ లోపలికి తీసుకొని ఇక్కడ
మనం గోడ కట్టడం జరుగుతుంది. బలమైన గోడ కట్టాలి. కమ్సకం 10-12 ఇంచుల గోడ కట్టాలి. ఆ గోడ కూడా ఫస్ట్ చెత్తు ఎంత ఎత్తు అయితే ఉంటుందో అంత ఎత్తు వరకు ఈ గోడని నిర్మించాలండి. ఇలా ఈ గోడని నిర్మించిన తర్వాత మన ఇంటి పారు కూడా మాత్రం ఇలా పెట్టుకోవాలి, దీనికి ఆనకుండా. అప్పుడు మనకు ఎలాంటి అశుభం జరగదండి. ఎందుకంటే మనకు నైరుతి తెంపుతో ప్లాటు ఉండొచ్చండి, అప్పుడు ఏం కాదు. నైరుతి తెంపు కొద్దిగా అవుతుంది ప్లాట్కి, కానీ అది నైరుతి తెంపు ఉంటే పెద్దగా ఇబ్బంది అనేది ఏమీ ఉండదు. ఈ విధంగా మనం ఇల్లు కట్టుకుంటామండి. ఇక్కడ గేటు పెడతాము. కాబట్టి ఇంతవరకు ఏదైతే మనం గోడ కట్టుకున్నామో ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇది వీధి చూపుగా మారుతుంది, పశ్చిమ వాయవ్య వీధి చూపుగా మారుతుంది. కాబట్టి అప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది ఈ ఇంటిలో ఉన్నవారికి జరగదు. కాబట్టి మీరు ఇలా చేయదలుచుకుంటే మీరు ఈ ప్లాట్ని కొనుక్కోండి అని చెప్పడం జరిగిందండి. సో మనకు వీధిపోటు ఉన్న ప్లాటుని మనం ఇలా చేసుకుంటే మంచి ఫలితాలనే ఇస్తుందండి. నేను ఇంతకుముందు కూడా ఒకరిద్దరికి ఇలాంటి సలహా ఇచ్చి ప్లాటు వాళ్ళకి కొనిపించడం జరిగిందండి. కానీ మీరు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడే మీరు ఇలాంటి ప్లాట్ను కొనుక్కొని వెంటనే ఈ గోడను కట్టండి. ముందుగా పార గోడను కట్టండి. అప్పుడు మనకి ఇది వాయవ్యం అంటే పశ్చిమ వాయవ్యం వీధి చూపుగా మారుతుంది. మీరు ఇప్పుడు నేను కొనిపెట్టుకుంటా ఎప్పుడో 5-10 సంవత్సరాల్లో కట్టుకుంటా అనే పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రం కొనొద్దండి. ఎందుకంటే మీరు ప్లాటు కొన్నప్పుడు ఈ ప్లాటుకు ఉండే వీధి పోటు అనేది తప్పకుండా మన మీద పనిచేస్తుందండి. మీరు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడే ఇలాంటి ప్లాట్లను కొనుక్కోండి. వెంటనే గోడ నిర్మించండి. ముందుగా 4 దిక్కుల ప్రహరీ గోడ నిర్మించుకోండి. ఆ తర్వాత ఇంటి నిర్మాణం చేసుకోండి. అప్పుడు ఇలాంటి ప్లాటు ఎలాంటి ఇబ్బంది కలిగించదండి. పశ్చిమ వాయువ్యం వీధి చూపు అనేది ఆ ఇంట్లో ఒక యజమానికి చాలా ఆర్థికాభివృద్ధి ఉంటుంది, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వాళ్ళ పిల్లలకు కూడా చదువులో కానీ భవిష్యత్తులో ఉద్యోగాలు రావడంలో కానీ మంచి సహాయం చేస్తుందండి ఈ వీధి చూపు అనేది. కాబట్టి మీకు ఎప్పుడైనా ఇలాంటి ప్లాటు కొనాలి అనుకున్నప్పుడు కొనుక్కోండి. కానీ వెంటనే ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడే కొనుక్కోండి. నేను ఇప్పుడు కొనుక్కుంటాను, 10 సంవత్సరాల తర్వాత కట్టుకుంటాను అని అనుకున్నప్పుడు ఇల్లు మీరు సరే వెనక ముందు కట్టుకున్నా కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే ముందుగా ఇక్కడ ఈ గోడను కట్టండి, బలమైన గోడను. పారు గోడను కట్టి ఇసిపెడితే ఆ తర్వాత మీరు 10 ఏళ్ళకి కట్టుకుంటారా 20 ఏళ్ళకి కట్టుకుంటారా అది మీ ఇష్టం. అప్పుడు ఇది పశ్చిమ వాయవ్యం వీధి చూపుగానే ఉంటుంది. కాబట్టి మీకు ఇల్లు కట్టుకునేంత వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. సో నిన్న ఒకతను నన్ను అడగడం మూలాన అతనికి నిన్ననే నేను సలహా ఇచ్చాను ఈ విధంగా చేసుకోమని. సో ఎవరికైనా ఇంకా మీకు తెలియజేయాలని నేను ఇది ఈరోజు వీడియో చేసి మీకు యూట్యూబ్లో పెడుతున్నాను. మీరు ఇలా చేసుకుంటే తప్పేం లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎవరైనా వాస్తుపరంగా సంప్రదించాలనుకుంటే ఇక్కడ నా నెంబర్ ఉందండి. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.